అసెంబ్లీలో లోకేష్ మీ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు అవసరం లేదా అన్న విధంగా మాట్లాడిన దానికి పవన్ కళ్యాణ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇంకా మనం అంతర్గత విభజన గురించి మాట్లాడితే ఇంకెప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది? ఇప్పటి నుంచి కాదు, 1953 నుంచి కూడా ఆంధ్ర ప్రజలు ఆస్తి కోసం, ఉనికి కోసం పోరాడుతూనే ఉన్నారు. రాష్ట్రం విడిపోయింది అన్ని ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రంగా ఉంది. అంతేగాని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అని ఇంకా మనం మాట్లాడుకుంటే అభివృద్ధి ఎక్కడ సాధిస్తాం? మొదటి నుండి నేను చెప్పేది అదే, మనందరం కలిసికట్టుగా ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు టెంట్లు వేసుకొని అయినా సరే అమరావతిని పరిపాలిస్తాం, ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తాం అన్న విధంగా మాట్లాడారు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మధ్యలో ప్రభుత్వాలు మారాయి, మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు స్థిరమైనటువంటి రాజకీయ నాయకత్వం కావాలని మేము మొదటి నుంచి కోరుకుంటున్నాం. మాకు పదవులు కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి. దాన్ని మళ్ళీ మీరు ప్రాంతాల వారీగా విడదీసి మాట్లాడకండి అని లోకేష్కి అయితే గట్టిగానే పవన్ కళ్యాణ్ అయితే కౌంటర్ ఇచ్చాడు. అంటే అది తిట్టడం కాదు, ఒక చెప్పడం, బాధ్యతగా చెప్పడం. మనం ఇలా విడదీస్తే ఇతరులకు మళ్ళీ అది బలంగా మారుతుంది ప్రతిపక్షాలకి. అలా మాట్లాడద్దు, అలా చేయొద్దు. అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదాం. సరైనటువంటి రాజధాని లేదు, సరైనటువంటి హైకోర్టు లేదు, ఒక అసెంబ్లీ లేదు. వీటన్నింటినీ మనం శాశ్వతంగా నిర్మించుకోవాలంటే ఒకే మాట మీద అందరం కలిసికట్టుగా ఉండాలి తప్ప మళ్ళీ ప్రాంతాల వారీగా మాట్లాడొద్దు అన్న విధంగా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడారు. బాగానే మాట్లాడారు.